ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళ టైమింగ్కి మీరు అడాప్ట్ చేసుకొని రాశారు, రాదర్ దాన్ కొత్తది కాకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ని తగ్గట్టు మీరు రాశారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క పర్టికులర్ నేను శైలజ టోటల్గా ఏంటంటే నేను రాసిందే. సో ఆయన కూడా ఏంటంటే మెసేజ్ చేశారు, రామ్ షూట్కి 2 రోజుల ముందు నేను బ్లాంక్గా వస్తాను అక్కడికి, నువ్వు ఎలా అంటే అలాగా చేస్తాను, నేను ఫాలో అవుతాను, నాకు మరి ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఇట్స్ కరెక్ట్గా కన్వే అవుతాను స్క్రీన్ మీద, అప్పుడు దెన్ వీల్ డిస్కషన్, లేదా ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. సో నాకు ఇక్కడ కూడా క్యారెక్టరేషన్ చేయడం వల్ల ఏంటంటే నా హ్యూమర్నే రవి గారు చేస్తే ఎలా ఉంటుంది, నా కైండ్ ఆఫ్ హ్యూమర్నే ఆయనతోనే చేయించాను. ఇప్పుడు ఆయన అంటే కామెడీలోనే నాలో ఉన్నదే ఆయనలో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేశాను. సో అంటే ఇంతకుముందు అలా చేశారు అలాంటిది ఏదైనా మనం రాయాలి అట్లయితే ఎలాంటిది లేదనమాట. ఫ్రెష్గా నేను ఆ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడో నేనైతే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎలా మాటలు డెలివరీ చేస్తాను, ఎలా స్ట్రగుల్ అవుతానో అలాగే ఆయన చూస్ చేశారు. మీరు